మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ 1935 నుంచి కొన్ని బారోడ్ చేసుకున్నాం అనమాట. ఏది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్‌లో ఫెడరల్ స్కీమ్ ఒకటి. ఆల్సో ఫ్రమ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ కెనడా నుంచి కూడా మనం తీసుకున్నాము. మెయిన్‌గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నుంచి ఇది తీసుకున్నాం అనమాట. ఫెడరల్ స్కీమ్ 1935 యాక్ట్ లేడ్ ద ఫౌండేషన్ ఆఫ్ డివిజన్స్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ ద సెంటర్ అండ్ ద స్టేట్స్ ఎస్టాబ్లిషింగ్ ద 3 లెజిస్లేటివ్ లిస్ట్ అనమాట. ఫెడరల్, ప్రొవిజన్ అండ్ కాంగ్రెంట్ రిటైన్డ్ ఇన్ 7 షెడ్యూల్ కానీ కాంగ్రెంట్ ఒకటే మాత్రం చూస్తే గనక ఆస్ట్రేలియా నుంచి తెచ్చుకున్నాం అనమాట. కాన్సెప్ట్ ఆఫ్ కాంగ్రెంట్ లిస్ట్ అనేది. ఇది మనం చూస్తే గనక తర్వాత ఆఫీస్ ఆఫ్ గవర్నర్ అనమాట. ప్రొవిజన్స్ ఫర్ ఏ గవర్నర్ యాస్ ది ఎగ్జిక్యూటివ్ హెడ్ అండ్ ద స్టేట్ బడ్జెట్ అడాప్టెడ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద యాక్ట్ అనమాట. తర్వాత జ్యుడిషియరీ చూస్తే ద ప్రెసెంట్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియల్ సిస్టమ్ అండ్ సుప్రీం కోర్ట్ ఫైండ్ దేర్ రూట్స్ ఇన్ ద ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద 1935 అండర్ ద 1935 యాక్ట్ అనమాట. జ్యుడిషియరీ ద ప్రెసెంట్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియల్ సిస్టమ్ అండ్ సుప్రీం కోర్ట్ ఫైండ్ దేర్ రూట్స్ అనేది ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియల్ సిస్టమ్ అనేది మాత్రం మనం ఇక్కడ 1935 యాక్ట్ నుంచి తీసుకున్నాం అనమాట. ఎస్టాబ్లిష్డ్ 1937 అండర్ ద 1935 యాక్ట్ అనమాట. పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనమాట. ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, ప్రొవిన్షియల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ ద ఫ్రేమ్వర్క్ ఇన్ దిస్ యాక్ట్ అనమాట. తర్వాత ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ చూస్తే కనుక ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ ద హ్యాండ్లింగ్ ద కాన్స్టిట్యూషనల్ బ్రేక్ గ్రౌండ్స్ ఎమర్జెన్సీస్ అనేవి కూడా స్పెషల్లీ అండర్ ఆర్టికల్ 356 వాస్ ఇన్స్పైర్డ్ ఎక్కడి నుంచి ఇక్కడి నుంచే తీసుకున్నాం అనమాట 1935 యాక్ట్. ఇంకోటి మన ఈ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అనేది ఇక్కడ నుంచి తీసుకున్నాం. కానీ ఎమర్జెన్సీ టైంలో ఫండమెంటల్ రైట్ సస్పెన్షన్ అనేది మాత్రం జర్మనీ దగ్గర నుంచి తెచ్చుకున్నాం అనమాట. సో ఇది. అంతేకాకుండా ఏంటి ఇంకోటి అడ్మినిస్ట్రేటివ్ డీటెయిల్స్ అనమాట. అడ్మినిస్ట్రేటివ్ డీటెయిల్స్ కూడా ఇక్కడ నుంచే తెచ్చుకున్నాం అనమాట. అడ్మినిస్ట్రేటివ్ మెనీ డీటెయిల్డ్ ప్రొసీజర్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ మెకానిజమ్స్ అనేవి మాత్రం ఇక్కడ నుంచి తెచ్చుకున్నాం. ఇంపార్టెంట్ డిస్టింక్షన్ ఏంటంటే ఫెడరల్ స్కీమ్ వాస్ బారోడ్ ఫ్రమ్ ద 1935 యాక్ట్. కాన్సెప్ట్ ఆఫ్ ఫెడరేషన్ విత్ స్ట్రాంగ్ సెంటర్ అనేది మాత్రం కెనడా దగ్గర నుంచి తెచ్చుకున్నాం. వెల్ ద ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ వర్ బారోడ్ ఫ్రమ్ 1935 యాక్ట్ అనమాట. కానీ సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అనేది మాత్రం జర్మనీ దగ్గర నుంచి తెచ్చుకున్నాం అనమాట. సో ఇది ఆఫీస్ ఆఫ్ గవర్నర్ కానీ, ఫెడరల్ స్కీమ్ కానీ, జ్యుడిషియరీ కానీ, పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ కానీ, అడ్మినిస్ట్రేటివ్ డీటెయిల్స్ కానీ ఈ యొక్క 6 మనం ఇక్కడ నుంచి తెచ్చుకున్నాం అనమాట. పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, అడ్మినిస్ట్రేటివ్ డీటెయిల్స్, ఆఫీస్ ఆఫ్ గవర్నర్, ఫెడరల్ స్కీమ్ అనమాట. సో ఇది ఫెడరల్ స్కీమ్. ఇది మాత్రం మొత్తం ఇక్కడ నుంచి తెచ్చుకున్నాం అనమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఇది. అంటే అందుకే బ్లూ ప్రింట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ 1935 యాక్ట్ కంట్రిబ్యూటెడ్ నియర్లీ 75% ఆఫ్ ద కరెంట్ ప్రొవిజన్స్ అంటారు. బ్లూ ప్రింట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటారు అనమాట.